సింహాసనం టీవీకి స్వాగతం అండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సరిహద్దు రాళ్లు పేరుతో 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని లక్షల రాళ్లను సిద్ధం చేశారు. దీనికోసం ప్రకాశం జిల్లాలో ఒక గ్రానైట్ పరిశ్రమనే పెట్టారు ఏకంగా. ఆ రాయి పొడుగ్గా ఉంటుంది, సరిహద్దు రాళ్ళు తెలుసు కదా మనకి. దానిపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ, జగన్ అన్న సరిహద్దు రాళ్ళు పేరుతో ఒక పథకం వేశారు. ఈ రాళ్ళన్నీ ఇప్పుడు నిరుపయోగం మారాయి, ఎందుకంటే ఆయన ప్రభుత్వం లేదు కాబట్టి. ఇప్పుడు అధికారులు ఈ బొమ్మలన్నీ రిమూవ్ చేయడానికి దీనికి మళ్ళీ ఎన్నో కోట్లు ఖర్చు అవుతాయని అంచనా తయారు చేస్తున్నారంట. నాకు తెలిసినంతవరకు చంద్రబాబుని మళ్ళీ అధికారులు ఏదో తప్పుదోవ పట్టించి మళ్ళీ వీళ్ళేదో కోట్లు కొట్టేద్దామనే ఆలోచనలో ఉన్నారనిపిస్తోంది. చంద్రబాబు గారికి నాది ఒక సలహా, దయచేసి ఇటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఏవైతే రాళ్ళు ఉన్నాయో వాటిని తిరగేసి పాతేయండి. ఆ బొమ్మ పథకం అన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే రాయి పాతినప్పుడు కనీసం ఒక 1/4 అన్న భూమిలోకి ఉండాలి కదా. సో ఈ బొమ్మ పథకం అన్ని భూమిలోకి వెళ్ళిపోతే ప్రజాధనం ఆదా అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ విషయాన్ని గమనించి అధికారుల ట్రాప్లో మాత్రం పడమాకండి. తిరగేసి పాతండి, కోట్లలో ఆదా అవుతుంది.